హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, అయితే ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే క్లాస్ 11th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, క్లాస్ 12th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? అంటే ఇది టార్గెట్ సిరీస్ ఓన్లీ బోర్డ్ పర్పస్ ఏనా అంటే ఎస్ నాన్న, ఇది ఓన్లీ బోర్డ్ పర్పసే. ఓకేనా? రైట్. అయితే ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఈ టార్గెట్ సిరీస్ అంటే మీకు 45 days అయితే ఉంటుంది నాన్న. ఓకే, అయితే ఈ టార్గెట్ సిరీస్లో కంప్లీట్గా మొత్తం చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ అంటే కాదు. సో చాప్టర్లో ఉన్న గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, ఆ గన్ షాట్ క్వశ్చన్ని టార్గెట్ లాగా పెట్టుకొని సో ఇక్కడైతే మీకు టార్గెట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. ఓకేనా? రైట్. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి లైక్ జేఈకి కానీ, నీట్కి కానీ, ఎంసెట్కి కానీ ప్రిపేర్ అయినారో వాళ్ళకు ఇది చాలా అంటే చాలా డెడ్ ఈజీ. ఓకే, లేదు సార్ ఇప్పుడిప్పుడే బుక్ ఓపెన్ చేసినాను సార్, ఉన్న 2 నెలల్లో మంచి చదువుకొని మంచి మార్కులు రావాలి సార్ అని అనుకుంటే కనుక సో మీకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. ఓకేనా? రైట్. చలో చూడండి, అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన చాప్టర్ కదా. రైట్. అయితే ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మీకు 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రావు, 4 మార్క్స్కి సంబంధించింది ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. ఓకేనా? రైట్. సో 8 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే రాదు. ఓకేనా? అంటే 4 మార్క్స్కి రిలేటెడ్ అయిన గన్ షాట్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే పక్కా మీ జేబులో 4 మార్క్స్ ఉన్నట్టే. ఓకేనా? రైట్. చలో చూడండి, సో ఈరోజు మనము 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ చాప్టర్లోంచి ఒకటే ఒక క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్కి సంబంధించింది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, డిస్క్రైబ్ ద వే ఇన్ విచ్ ఎడీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్. ఓకేనా? రైట్. సో డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడీ కరెంట్స్ ఆర్ యూజ్ టు అడ్వాంటేజ్. సో ఈ ఎడీ కరెంట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకేనా? దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అన్నదైతే చూద్దాం నాన్న. ఓకేనా? ఈ ఎడీ కరెంట్ ఏంటి అంటే, సో ఎడీ కరెంట్ ఏంటి అంటే వెన్ లార్జ్ పీసెస్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్సెస్, ఓకే, ఇండ్యూస్ కరెంట్ ఆర్ ప్రొడ్యూస్ ఇన్ దెమ్. ఈ ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్ కరెంట్ పేరే మనము ఎడ్డీ కరెంట్ అని చెప్పేసి అయితే అంటాము. ఏం లేదు, మీకు ఇంకా సింపుల్గా డెడ్ ఈజీగా చెప్పాలి అని అనుకుంటే, అంటే ఈజీ అర్థమయ్యే లాంగ్వేజ్లో, ఓకే, ఒక కాయిల్ తీసుకున్నాను, మ్యాగ్నెట్ తీసుకున్నాను. సో మ్యాగ్నెట్ చుట్టూరుగా ఏముంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయితే ఉంటుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అయితే ఉంటాయి. అవునా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అయితే ఉంటాయి కదా. అయితే ఈ మ్యాగ్నెట్ని నేను ఈ కాయిల్ పరంగా తీసుకుపోయినాను అనుకోండి, ఈ కాయిల్ లోపలికి తీసుకుపోయినా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా దీని లోపల ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అవునా కదా? రైట్. సో ఇంక్రీజ్ అవుతూ పోతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే దీని లోపల ఒక కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఈ ప్రొడ్యూస్ అయిన కరెంట్ పేరే ఎడీ కరెంట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది టైంతో పాటు చేంజ్ కావాలి. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది టైంతో పాటు కనుక చేంజ్ అయితే అప్పుడు ఈ ఇండ్యూస్ ఈఎంఎఫ్ వస్తుంది, ఇండ్యూస్ కరెంట్ వస్తుంది. ఆ ఇండ్యూస్ కరెంట్ పేరే మనము ఎడ్డీ కరెంట్ అని చెప్పేసి అయితే అంటాం నాన్న. ఓకేనా? సో దీని గురించి ఇంకా డెప్త్గా అయితే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బెటర్ మీరు ఇప్పుడిప్పుడే బుక్ ఓపెన్ చేసినారు కాబట్టి మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా ఒక చిన్న పాయింట్ అయితే చెప్పినాను. మ్యాగ్నెట్ తీసుకున్నాను, ఒక కాయిల్ అయితే తీసుకున్నాను, ఒక రింగ్ తీసుకున్నాను. మ్యాగ్నెట్ తీసుకొని ఈ రింగ్ లోపలకైతే తీసుకుపోయినప్పుడు ఏమవుతుంది, ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఇంక్రీజ్ అయితే పోతున్నాయా? అవునా? లోపల ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి. అవునా? రైట్. సో ఇట్లా అంటే టైంతో పాటు ఈ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ కావడం వల్ల ఈ కాయిల్ లోపల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన కరెంట్ పేరే ఎడీ కరెంట్ అని చెప్పేసి అయితే అంటాము. అది ఎట్లా సార్, ఏంటి సార్, దీని స్టోరీ ఏంటి సార్ అంటే మీరు అఫ్కోర్స్ కాలేజ్లో నేర్చుకునే ఉంటారు. ఓకేనా? అది పెద్ద చాప్టర్ ఇక. ఓకే, దీనికి సంబంధించింది ఇక చాప్టరే ఉన్నది ఇక అది, ఎందుకంటే దీనిపైన ఎన్నో న్యూమరికల్స్ అయితే వస్తాయి జేఈ మెయిన్స్లో, నీట్లో, ఎంసెట్లో. ఓకే, ఇప్పుడైతే నేను కవర్ చేయలేను.
కానీ ఎగ్జామ్ పర్పస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఎడీ కరెంట్ ఏంటి అంటే ఇది అని చెప్పేసి అయితే ఎగ్జాంపుల్ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడీ కరెంట్. సో దీనికి యూజెస్ ఏంటి అంటే ఏం లేదు, ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ చేయాల్సిందే ఈ పాయింట్స్. ఓకేనా, ఇక్కడైతే ఎవరేం చేయలేరు. ఇది ఏంటి అంటే వెన్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ యాక్టివేటెడ్ the eddy current induced in the rail opposes the motion of the train. Okay, as a result smooth braking effect comes into play. Okay, train fast పోయేటప్పుడు ఓకే అది స్మూత్గా బ్రేక్ పడాలి అంటే ఇగో మ్యాగ్నెటిక్ బ్రేక్స్ టు ట్రైన్ అంటే ఎడీ కరెంట్ ద్వారానే ఈ విధంగా బ్రేక్స్ అయితే స్మూత్గా అయితే పడతాయి. ఇది స్టోరీ ఏంటి సార్ అంటే పెద్ద అయిపోతుంది, కానీ ఇప్పుడైతే వద్దు. ఓకేనా, రైట్. సో మ్యాగ్నెటిక్ బ్రేక్స్ టు ట్రైన్ అంటే ఏంటి, ఒక స్పీడ్గా మూవ్ అయ్యే ట్రైన్కి మనము బ్రేక్ వేయడానికి కోసము ఏమవుతుంది ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ యాక్టివేట్ అయినప్పుడు ఇండ్యూస్ కరెంట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన కరెంటే మన ఏడీ కరెంట్. దానివల్ల ఆపోజో ఇక పెద్ద స్టోరీ అయితే ఉంటుంది, కానీ ఇది చూసి రాసుకుంటాను. ఓకేనా, ఓకేనా, రైట్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ ఇదేంటి అంటే ఇన్ ఏ గ్యాల్నోమీటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ బ్రింగ్స్ ద కాయిల్ టు రెస్ట్ క్విక్లీ. ఓకే, దిస్ హ్యాపెన్స్ డ్యూ టు ఎడీ కరెంట్ ప్రొడ్యూస్ ఇన్ ద కోర్. ఓకేనా, రైట్. సో ఒక గ్యాల్నోమీటర్లో మన కరెంట్ సప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అది డిఫ్లెక్షన్ అయితే కనిపిస్తుంది. అవునా, రైట్. సో అక్కడ మనకు ఇప్పుడు అది రెస్ట్ పొజిషన్లో ఉన్నదంటే ఫట్ అని అంటే అది తీసేసినామంటే ఆటోమేటిక్గా తన పొజిషన్కి అయితే తనైతే వచ్చేస్తుంది కదా. చూడండి, ఇన్ ఏ గ్యాల్నోమీటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ బ్రింగ్స్ ద కాయిల్ టు రెస్ట్ క్విక్లీ. తొందరగా రెస్ట్లో రావడానికి కోసము ప్రయత్నిస్తుంది అన్నట్టు. ఇక పాయింట్స్ ఉన్నాయి, ఎవరేం హెల్ప్ చేయలేరు. ఖచ్చితంగా 2 లైన్లు, ఇది 3 లైన్లు ఉన్నాయి కాబట్టి బట్టి పట్టాల్సిందే మీరు. ఓకేనా, అట్లానే ఇండక్షన్ ఫర్నెస్. ఓకేనా, ఏ హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈస్ పాస్ త్రూ ఏ కాయిల్ విచ్ సరౌండ్స్ ద మెటల్స్ టు బి మెల్టెడ్, దెన్ ద ఎడీ కరెంట్ జనరేటెడ్ ఇన్ ద మెటల్స్ ప్రొడ్యూస్ ద హై టెంపరేచర్. ఓకేనా, ఇది చూసుకోండి. ఇగో ఇదేంది ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్. ద షైనీ మెటల్ డిస్క్ ఇన్ ద ఎలక్ట్రిక్ పవర్ మీటర్ రొటేట్స్ డ్యూ టు ద ఎడీ కరెంట్. ఈ పాయింట్స్ అయితే ఉన్నాయి నాన్న, ఎవరైతే హెల్ప్ చేయలేరు అవి ఎట్లయితే ఉన్నాయో అట్లనే రాసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి వెళ్ళే ఈ ఎడీ కరెంట్ ఏంటి, ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఏంటి, ఓకేనా, ఇండ్యూస్ కరెంట్ ఏంటి, ఈ ఫ్లక్స్ ఏంటి అన్న విషయాలు చిన్న చిన్న పాయింట్స్ కనుక మీకు తెలుసుంటే, కాన్సెప్ట్ కనుక తెలుసుంటే ఇది మీకైతే దానికి అప్లికేషన్స్, ఇక అప్లికేషన్స్ బై హార్ట్ అయితే చేయండి. ఇవన్నీ రాసిండు అనుకోండి మీకైతే 4 మార్కులు అయితే పడతాయి. ఓకేనా, ఎందుకంటే ఎటువంటి నాలెడ్జ్ తోటి మొత్తం కంప్లీట్గా జీరో, అసలు నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డే తెలియదు, ఫ్లక్స్ అంటే ఏంటో నాకు తెలియదు. ఓకేనా, సో ఈ ఏరియా చిన్న ఏరియా అంటేనే తెలియదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయో ఎందుకు తగ్గుతున్నాయో, కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అసలు ఇవే నాకు తెలియదు. సో అఫ్కోర్స్ కొన్ని పాయింట్స్ అయితే అఫ్కోర్స్ బట్టి అయితే పట్టాలి. కాంపిటేటివ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వాళ్ళకైతే ఈజీనే. ఓకేనా, ఇది ఒక్క క్వశ్చన్ కష్టంగా ఉన్నది, మిగతా అన్ని మ్యాథమెటికల్ పార్ట్లే ఉంటాయి, చూసుకోండి. సెకండ్ క్వశ్చన్, obtain an expression for the EMF induced across the conductor which is moving in magnetic field which is perpendicular to the plane of motion. అయితే ఇక్కడ చూడండి, మీకు అయితే ఒక డయాగ్రామ్ అయితే ఉన్నది, చూపిస్తాను. ఇగో ఇది డయాగ్రాము. ఓకే, ఇది ఒక కాయిల్ అన్నమాట, ఇది ఒక వైర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి లోపల అయితే ఉన్నది. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల రాడ్ని కనుక మనం మూవ్ చేస్తే ఓకే దీని లోపల ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇండ్యూస్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతున్నది అని అంటే ఇండ్యూస్ కరెంట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్రొడ్యూస్ అయిన కరెంట్ పేరే మనం ఎడీ కరెంట్ అని చెప్పేసి అంటాము. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ది ఫార్మ్ ఏంటి అంటే -dπ/dt అనమాట. ఓకేనా, ఫ్లక్స్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతూ పోవాలి. ఓకేనా, పై అంటే ఫ్లక్స్ అన్నట్టు. మరి ఈ ఫ్లక్స్ ఫార్మ్ ఏంటి అని అంటే BA cos θ అనమాట. ఓకేనా, రైట్. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏ అంటే ఏరియా,
ఓకే, కాస్ థీటా బికి ఏకి మధ్యలో ఉన్న యాంగిల్ అన్నమాట. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలని. క్లియర్ అనా? ఇప్పుడు ఎట్లన్నా కానీ ఇక్కడ కాస్ అయితే ఇది చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటే ఉన్నది, ఏరియా యొక్క డైరెక్షన్ కూడా ఇటే ఉన్నది కాబట్టి థీటా వాల్యూ ఏంటి 0 degrees. ఏం తెలియకుంటే బయాట్ చేయండి. ఫ్లక్స్ ఈక్వల్ టు బిఏ అనేది వచ్చిందా? సో వచ్చిన ఫార్ములా దీనిలో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి బిఏ కదా, అవునా, బి ఇంటూ ఏ. సో ఇక్కడ ఏరియా ఏంటి అని అంటే ఈ నుంచి వీటికి అయితే ఎక్స్ అయితే తీసుకుంటున్నాను డిస్టెన్స్, ఇది మూవబుల్ అన్నట్టు. ఓకే, కొంచెం జరిగింది ముందట అని చెప్పేసి అనుకుందాం. ఎంత డిస్టెన్స్ జరిగింది డిఎక్స్. సో దీని యొక్క లెంత్ ఎంత తీసుకుందాం అంటే ఎల్ తీసుకుందాం. ఓకేనా, చిన్న ఏరియా ఏమొస్తుంది ఎల్ ఇంటూ డిఎక్స్ కదా, అవునా కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే కాన్స్టెంట్ డి బై డిటి ఆఫ్ ఏరియా ఫార్మ్ ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఇక మీరు మొత్తం తీసుకుంటాను సార్ అంటే మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి. ఓకేనా, మొత్తం తీసుకుంటాను సార్, ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, మొత్తం తీసుకుంటా అంటే తీసుకోండి. ఓకేనా, ఏరియా ఏంది లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకేనా, చలో ఈ లెంత్ అయితే ఎట్లన్నా కాన్స్టెంట్ ఉంటుంది కదా, అవునా, ఎక్స్ వాల్యూ కదా చేంజ్ అయ్యేది టైంతో పాటు ఏదన్నా కానీ, అవునా. డిఎక్స్ బై డిటి. సో డిఎక్స్ బై డిటిని ఏమంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, వెలాసిటీ. సో మొత్తానికైతే మనకు ఇండ్యూస్ ఈఎంఎఫ్ ది ఫార్మ్ ఏమొచ్చింది, ఇక మైనస్లో పెట్టాలంటే మైనస్లో పెట్టుకుందాం, పెద్ద ఇష్యూ అయితే లేదు. ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఏమొచ్చింది ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిఎల్వి అయితే వచ్చింది. ఓకేనా, ఈ ఇండ్యూస్ ఈఎంఎఫ్ వెక్టర్లో రాయండి అని అంటే సో బి బార్ క్రాస్ బి బార్ డాట్ ఎల్ బార్. ఓకేనా, ఇది వెక్టర్లో అనమాట. ఓకే, చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ చేయాలి. ఇంకొకసారి చెప్తాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్స్. సో ఇది ఇన్వర్స్ అనమాట, ఇన్వర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్స్ని. ఓకే, ఇది ఒక రాడ్ తీసుకున్నాను, దీనిపైన ఒక వైర్ అయితే తీసుకున్నాను, ఈ వైర్ని నేనైతే ఇటైతే జరుపుతున్నాను. ఓకే, కొంత వెలాసిటీతో అయితే జరుపుతున్నా కదా, అవునా. అయితే ఇక్కడ ఏమవుతున్నది, ఫ్లక్స్ అనేది మెల్లమెల్లగా నేను జరుపుతున్న కొద్దిగా తగ్గుకుంటా పోతున్నది, అవునా. ఫ్లక్స్ టైంతో పాటు చేంజ్ అవుతుంది, ఫ్లక్స్ టైంతో పాటు చేంజ్ అవుతుంది. సో ఇట్లా కావడం వల్ల ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, రైట్. సో ఫ్లక్స్ ఫార్మ్ ఏంటంటే బిఏ కాస్ థీటా, అంటే మొత్తానికి అయితే ఇక్కడ టీటా వాల్యూ 0 కాబట్టి బిఏ రాసుకోండి. ఫ్లక్స్ ప్లేస్లో బిఏ రాసుకున్నాను. ఓకే, సో బిఏ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ డి బై డిటి ఆఫ్ ఏరియా ఏంటి, ఏరియా ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఎల్ ఇంటూ ఎక్స్, ఎల్ ఇంటూ ఎక్స్. ఓకేనా, రైట్. సో లెంత్ అనేది దీనికి కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి బయట రాసుకున్నా. ఓకే, ఎక్స్ వాల్యూ కదా, ఎక్స్ వాల్యూ కదా చేంజ్ అవుతూ పోతున్నది, అవునా. డిఎక్స్ బై డిటి, డిఎక్స్ బై డిటి అంటే ఏంటి వెలాసిటీ. సో మొత్తానికి అయితే ఏమొచ్చింది, ఇదైతే వచ్చింది. సో వెక్టార్లో రాసుకోవాలంటే ఇది నాన్న. క్లియర్, అర్థమైందా. ఫస్ట్ అయితే ఎడీ కరెంట్ ఏంటి అన్నది పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి ఖచ్చితంగా మీరైతే రాయాల్సిందే. సెకండ్ దానిలో ఏంటి అని అంటే ఇండ్యూస్ ఈఎంఎఫ్ ప్రూవ్ చేయండి అని చెప్పేసి అయితే అన్నాడు. ఈ డయాగ్రామ్ అయితే ఇస్తాడు, దీన్ని చూసి మనం అయితే ప్రూఫ్ అయితే చేసినాం అనమాట. డయాగ్రామ్ ఏం వేయకుంటే డయాగ్రామ్ అయితే ఇట్లుంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, మీరైతే చేసుకోండి. ఓకేనా, ప్రూఫ్ అయితే రాసుకోండి. ఎస్. సో ఇప్పుడు రండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఆబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ for the magnetic energy stored in a solenoid in terms of magnetic field area and length of the solenoid అనమాట. ఓకేనా, అయితే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎంత స్టోర్ అయింది ఒక సాలినైడ్లో. సాలినైడ్ ఎట్లుంటుంది, స్ప్రింగ్ షేప్లో అయితే ఉంటుంది. ఓకేనా, సో దీనిలో పాస్ అయ్యే కరెంట్ ఐ అనుకుందాం. ఓకేనా, సో దీని యొక్క లెంత్ ఎంత అనుకుందాము, ఎల్ అని అనుకుందాము. ఓకేనా, అయితే గుర్తుపెట్టుకోండి దీని మధ్యలో సాలినైడ్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే మ్యూనాట్ ఎన్ఐ ఉంటుంది నాన్న. ఏముంటుంది, మ్యూనాట్ ఎన్ఐ ఉంటుంది. సరేనా, గుర్తుపెట్టుకోవాలి ఇది సెంటర్లో. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి బరోబ్బర్. ఓకే, అయితే ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సాలినైడ్ ది ఫార్మ్ ఏంటి, హాఫ్ ఎల్ఐ స్క్వేర్ అనమాట. ఓకేనా, ఫార్మ్ ఏంటి, హాఫ్ ఎల్ఐ స్క్వేర్. ఓకే, చలో ఇప్పుడు ఎల్ వాల్యూ ఏమొస్తుంది అంటే సాలినైడ్
ఓకే, ఏమొస్తుంది అంటే మ్యూ నాట్ ఎన్ స్క్వేర్. ఓకే, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏమొస్తుంది మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఎల్. మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఎల్. ఓకేనా, క్లియర్? మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఎల్ అయితే వస్తుంది. ఎల్ అంటే స్మాల్ ఎల్ నాన్న, స్మాల్ ఎల్. ఓకే, లెంత్, ఏరియా అంటే లెంత్ అన్నాడు అట్లా. ఓకే, చలో ఎల్ ప్లేస్లో. ఓకే, ఎల్ ప్లేస్లో అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇక్కడ డబ్ల్యూ అని రాసినాను, అండ్ వర్డ్ అని స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇక్కడ. ఓకేనా, రైట్. సో హాఫ్ ఎల్ ప్లేస్లో ఏం రాయాలి, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ ఇంటూ ఎల్ ఇంటూ ఐ. ఇందులో నుంచి ఐ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, ఐ ఈక్వల్ టు బి బై మ్యూ నాట్ ఎన్ కదా, బి బై మ్యూ నాట్ ఎన్. ఓకే, బి బై మ్యూ నాట్ ఇంటూ ఎన్ హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. సో మొత్తానికి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అన్న, హాఫ్ మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఎల్ ఇంటూ బి స్క్వేర్ బై మ్యూ నాట్ స్క్వేర్ ఎన్ స్క్వేర్. అవునా? సో ఎన్ స్క్వేర్ అయితే పోయింది, అంతే కదా. ఇక ఇందులో ఉన్న మ్యూనట్, ఒక మ్యూనట్ అయితే పోయింది. ఇక మిగిలింది పైన బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ ఇంటూ ఏఎల్. ఓకేనా, ఇది ఫైనల్ ఆన్సర్ నాన్న. బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ ఇంటూ ఏఎల్ ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏరియా అండ్ లెంత్ అనమాట. ఓకేనా, అంటే జనరల్గా ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అని అంటాము, బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ అయితే రాస్తాం అనమాట. ఓకేనా, అయితే దీనిలో ఏంటి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. సాలినైడ్ అంటే స్ప్రింగ్ షేప్లో ఉన్న దాన్ని సాలినైడ్ అంటాం. ఇందులో ఉన్న నంబర్ ఆఫ్ టర్న్స్ని క్యాపిటల్ ఎన్ అనుకోండి, దాని యొక్క లెంత్ స్మాల్ ఎల్ అనుకోండి, దీనిలో వెళ్ళే కరెంట్ ఐ అనుకోండి. దీని మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే మ్యూ నాట్ ఎన్ ఐ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక్కడ నుంచి ఐ ఈక్వల్ ఏమొస్తుంది, బి బై మ్యూ నాట్ ఇంటూ ఎన్. క్లియర్? ఇప్పుడు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సాలినైడ్లో ఫార్ములా ఏంటి, హాఫ్ ఎల్ఐ స్క్వేర్. అయితే ఇయో ఇప్పుడు ఎల్ అంటే ఏంటి అంటే సాలినైడ్ అనమాట. ఈ సాలినైడ్కి సంబంధించిన ఫార్ములా ఏమొస్తుంది అంటే మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఎల్. మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఎల్. మరి ఈ ఎన్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ చెప్పాలి కదా, ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ టు ద టోటల్ లెంత్ అన్నట్టు. ఓకేనా, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఎల్. ఇది మాత్రం బై హార్ట్ చేయాలి. ఏం చేసినా ఎల్ ఇయో ఈ ఇక్కడ ఎల్ కనిపిస్తుంది కదా, దాని ప్లేస్లో ఇది పెడుతున్నా. ఓకేనా, నెక్స్ట్ ఇందులో నుంచి కరెంట్ వచ్చింది కదా, బి బై మ్యూ నాట్ ఇంటూ ఎన్ అని, అది తీసుకొని ఇక్కడ పెట్టేసిన. ఓకే, నెక్స్ట్ అది స్కోరింగ్ చేసిన, క్యాన్సల్ ఆప్షన్ చేస్తే మొత్తానికైతే ఏమొచ్చింది, బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ ఏఎల్ అయితే వచ్చింది. దిస్ ఇస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అ సాలినైడ్. క్లియర్? చలో దానికి సంబంధించిందే ఉన్నది ఇక మొత్తము. ఓకే, ఈడు ఉన్నది. ఓకే, 1 బై అంటే బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ ఇంటూ ఏఎల్. నెక్స్ట్ obtain an expression for mutual induction of 2 long coaxial solenoids. అయితే దీనిలో ఏంటి అని అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్. ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఒకదాని కింద ఒకటి అన్నట్టు. అంటే ఒక దాంట్లో కరెంట్ పోతే దాని ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వేరే దాంట్లో కూడా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎట్లయితే సార్ అంటే చెప్తా చూడండి. ఇగో, సో దీనిలో కరెంట్ I1 అనే కరెంట్ పోతున్నది. ఓకే, దీని లోపల ఇంకొక సాలినైడ్ ఉన్నది. ఓకే, ఇట్లా ఉన్నాయి, ఇంకొక సాలినైడ్ అయితే ఉన్నది. ఓకే, అయితే సెకండ్ దాంట్లో చూడండి, దీనిలో బయలుదేరే కరెంటు, దాంట్లో కరెంట్ లేదు, ఏం లేదు. ఓకే, దాంట్లో కరెంట్ లేదు, ఏం లేదు. ఫస్ట్ దాంట్లోనే కరెంట్ అనేది పోతుంది. సార్ ఫస్ట్ దాంట్లో కరెంట్ పోతే మరి సెకండ్ ఎందుకు పెట్టినారు, వట్టిగా ఖాళీ పెట్టినారు అంటే, మరి నిజానికి సెకండ్ దాంట్లో కూడా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అట్లా ప్రొడ్యూస్ అవుతుంది సార్, అట్లనే ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్నే మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ అని చెప్పేసి అయితే అని అంటాము. ఓకేనా, రైట్. సో ఫస్ట్ దాంట్లో కరెంట్ ప్రొడ్యూస్ అయితే సెకండ్ దాంట్లో కరెంట్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది సార్ అని అంటే, ఈ ఫ్లక్స్లో ఏదైనా ఇక్కడ ఇంక్రీజింగ్ కరెంట్ అనేది పోతుంది, అప్పుడు ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్లక్స్ అనేది మళ్ళీ టైంతో పాటు చేంజ్ అవుతున్నది కాబట్టి ఫ్లక్స్ టైంతో పాటు చేంజ్ అయితే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇండ్యూస్ ఈఎంఎఫ్ వస్తుంది, ఇండ్యూస్ కరెంట్ వస్తుంది.
కరెంట్ అనేది అట్లా ప్రొడ్యూస్ అయింది అన్నట్టు. ఓకేనా? మీకు ఏం అర్థం కాకుంటే ఏం టెన్షన్ లేదు, నేను ఇది చెప్పింది రాయండి బోర్డ్ ఎగ్జామ్లో. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళైతే పట్ 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 చేసుకుంటూ పోతారు, వాళ్ళకైతే ఇష్యూ లేదు. ఓకే, నా సో ఫస్ట్ దానిది ఏరియా A1 అనుకుందాం, రేడియస్ R1 అనుకుందాం, దాని యొక్క లెంత్ L1 అనుకుందాం. ఓకేనా? లెంత్ ఏంటి? L1. క్లియర్? సెకండ్ దానిది అంటే చిన్న దానిది. ఓకే, ఏరియా ఏంటి? A2, రేడియస్ ఏంటి? R2, దాని యొక్క లెంత్ ఎంత? N2. అంటే స్మాల్ n2 వాల్యూ వస్తుంది నెంబర్ ఆఫ్ టర్న్స్ బై టోటల్ లెంత్. అంతేనా? ఓకేనా? లెంత్ అనేది సేమ్. చలో ఇదైతే తీసుకుందాం. క్లియర్? ఓకేనా? సో ఫస్ట్ దానిది స్మాల్ n వాల్యూ ఏమొస్తుంది? ఓకే, ఇక్కడ N1 రాయాలి కదా, ఎందుకంటే ఫస్ట్ దానిది N1. సో N1 బై దాని యొక్క టోటల్ లెంత్ L1 అన్నట్టు అట్లా. ఓకేనా? క్లియరేనా? ఓకే, ఇప్పుడు ద ఫ్లక్స్, ద టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఓకే ద సెకండరీ కాయిల్ అనమాట. అంటే ఇది ఓన్లీ వన్ కాయిల్కి చేస్తున్నాను. ద ఫ్లక్స్ ది ఫార్ములా ఏంటి? ఓకే, BA cos θ, BA cos θ. ఓకేనా? ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్? B1. ఏరియా దేనిలా? చిన్నది ఏరియా, అంటే A2 ఏరియా అన్నట్టు. క్లియరేనా? అయితే B1 ది ఫార్మ్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ది ఫార్మ్ ఏమన్నా నేను μ0 Ni అని చెప్పేసి అన్నానా లేదా? సాలినైడ్లో సెంటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? μ0 Ni, అంటే N1 ఇంటూ కరెంట్ ఏంది దానిలో పోయేది? I1 కదా. రైట్, చలో. సో ఇప్పుడు ఏమొస్తుంది? μ0 N1 I1 ఇంటూ πr2². ఎట్లన్నా కానీ టీటా వాల్యూ 0 degrees. అంతేనా కదా? సో ఇదేంది? ద ఫ్లక్స్ లింక్డ్ విత్ వన్ కాయిల్ అన్నమాట. ఓకేనా? ద టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఓకే కంప్లీట్ కాయిల్స్. ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అలా టర్న్స్? N2 ఉన్నాయి. N2 ఇంటూ ద ఫ్లక్స్ లింక్డ్ విత్ వన్ కాయిల్ అన్నమాట. ఓకేనా? టోటల్గా కావాలి కాబట్టి. ఓకే, సో N2 ఇంటూ ఓకే సో లింక్డ్ విత్ వన్ ప్రైమరీ కాయిల్ ఏమొచ్చింది? μ0 N1 I1, μ0 N1 I1 πr2². అంతేనా? రైట్ నాన్న. ఇప్పుడు నాకు చెప్పండి, ఇగో స్మాల్ n2 అంటే ఏంటి? క్యాపిటల్ N2 బై L. అవునా? టోటల్ రెండింటికి లెంత్లు సేమ్ తీసుకుంటే సేమే తీసుకోండి, పెద్ద ఇష్యూ అయితే లేదు. ఓకేనా? రెండింటిలో యొక్క లెంత్లు మీరు సేమ్ తీసుకుంటే నో ప్రాబ్లం. దాని లెంత్ దీని లెంత్ సేమ్ తీసుకుంటా. ఓకే, ఏడ రాసినాను? లెంత్ అయితే ఒకటి తీసుకుంటున్నా, రెండింటి యొక్క లెంత్లు సేమ్ లెంత్లు అయితే తీసుకుంటున్నా. సరేనా? ఈడు కూడా తీసేయాలి, 1 తీసేసేయండి అంతే. ఓకేనా? చలో. సో ఇప్పుడు మీకేమొస్తుంది? ద టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఓకే సెకండరీ కాయిల్. అంటే సెకండరీ కాయిల్, ప్రైమరీ కాయిల్ అంటే పెద్దది, లోపల ఉన్నదాన్ని సెకండరీ కాయిల్ అంటాం. ఓకేనా? సో ఫైనల్గా ఏమొస్తుంది మనకు? N2 ప్లేస్లా క్యాపిటల్ N2 ప్లేస్లా స్మాల్ n2 ఇంటూ L రాసుకోవచ్చా? స్మాల్ n2 ఇంటూ L, స్మాల్ n2 ఇంటూ L. ఓకే, స్మాల్ n2 ఇంటూ L, μ0 N1 I1, μ0 N1 I1 πr2². అంతేనా? చలో. సో ఇప్పుడు రండి, μ0 N1 N2 μ0 N1 N2 L πr2² ఇంటూ I1. అవునా? అంతేనా కదా? ఓకే, సో ఇప్పుడు రండి, ఇగో ద ఫ్లక్స్, ద టోటల్ ఫ్లక్స్ ఇగో దేనికి? సెకండరీ కాయిల్కు. ద టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సెకండరీ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇంటూ ఓకే అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ ఇన్ ప్రైమరీ కాయిల్ అంటాం అనమాట. ఈ ప్రైమరీ కాయిల్ అంటే ఫస్ట్ ఉన్న చూడండి, అది దానిలో ఉన్న కరెంట్ ఎంత? I1. అట్లా రాసిన. ఓకేనా? మొత్తానికి ఇది బ్యాలెన్సింగ్ అయింది.
ఇది మ్యాచింగ్ అయింది. మొత్తానికైతే మ్యూచువల్ ఇండక్షన్ అయితే కనుక్కున్నాం. ఏమొచ్చింది? μ0 n1 L2 L పై R2 స్క్వేర్. ఓకేనా? సో ఫైనల్లీ ఇదే ఆన్సర్. ఇది రాసేస్తే ఆన్సర్ అయితే అయిపోతుంది. దానికి సంబంధించిన డయాగ్రామ్ అయితే ఇట్లా ఇచ్చిండు. ఇగో ప్రాపర్గా లేదు. ఇదేమో ప్రైమరీ. ప్రైమరీ అని అంటే ఫస్ట్ దాని ఏరియా A1, రేడియస్ R1, నంబర్ ఆఫ్ టర్న్స్ N2, టోటల్ లెంత్ ఎంత L. ఓకేనా? దానిలో కరెంట్ పాస్ అయ్యేది I1. లోపల ఉన్నదాంది ఏరియా ఎంత A2, రేడియస్ ఎంత R2, నంబర్ ఆఫ్ టర్న్స్ N2, లెంత్ ఎంత L. ఓకేనా? ఇక్కడ N1 రాయాలి. ఇక్కడ N1 రాయాలి కదా. ఫస్ట్ దాంట్లో నంబర్ ఆఫ్ టర్న్స్ N1 కదా. N1. ఓకేనా? సో ఏం లేదు, చాలా డెడ్ ఈజీ. ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి మీకే అర్థమైపోతుంది అన్న. ఓకేనా? సో కాంపిటేటివ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం చిట్పట్ చేసుకుంటూనే పోతారు. సో వాళ్ళకైతే ఇష్యూ అయితే లేదు. కొత్తగా ఉన్నారు కాబట్టి కొంచెం అర్థం కాకపోవచ్చు, కష్టంగా ఉండొచ్చు. కానీ ఇక తప్పదిగా, ఎందుకంటే ఇప్పటి వరకు మీకు బేసిక్ తెలియదు కాబట్టి అఫ్కోర్స్ బై హార్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇదైతే చేసినాము. ఓకే, దానికి ఒక ప్రూఫ్ అయితే ఇచ్చినాడు. ఇక మొత్తానికైతే ఇది చూడండి. ఇగో μ0 n1 n2 పై R1 స్క్వేర్ అంటే ఇంట్లో మనకు R2 వచ్చింది కదా. మనం ఫస్ట్ దాన్ని ఏమనుకున్నాం? I1. కరెంట్ ఏంది I1, రేడియస్ ఏంది R1, ఏరియా ఏంది A1. అవునా? నంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత N1. ఇవన్నీ అనుకున్నాం. లోపలదేమో 2 అనుకున్నాం. కానీ ఇంట్లో ఏమి ఇచ్చిండు? ఉల్టాలు ఇచ్చిండు కాబట్టి ఉల్టా వచ్చింది అంతే. ఇక్కడ R1 వచ్చింది అంతే తేడా. ఓకేనా? ఇంట్లో ఉల్టా ఇచ్చిండు అంతే. పైన కింద అయితే పైకి. ఓకేనా? లోపల ఉన్నదేమో ఇది, పైన ఉన్నదేమో N2, లెంత్ ఎంత L, రేడియస్ ఎంత R2. ఓకే, ఇంకేంది? దీనిలోనేమో స్మాల్ n2 అంతేనా. లోపల ఉన్నది ఇలా కరెంట్ ఏమో లోపల దాంట్లో పాస్ చేసిండు. ఓకే, ఇది పోయి ప్రైమరీగా అట్లా. ఓకేనా? సో ఇది మొత్తం కాకుండా నేను చెప్పింది తీసేసుకోండి అయిపోతుంది. ఓకే, ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఓకే, ఇది ప్రైమరీ కాయిల్. ఇదేంది? లోపల ఉన్నది సెకండరీ కాయిల్. ఓకేనా? ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్. నేను చెప్పిన ప్రూఫ్ అయితే రాసుకోండి. మొత్తానికైతే ఇదే కరెక్ట్. ఓకేనా? దానిలో ఎందుకంటే అసలు పడలేదు. అసలు ఇలా N1 ఏది N2 ఏంది క్లారిటీ లేదు కాబట్టి ఇది పట్టించుకోకండి. నేను చెప్పింది అయితే ప్రూఫ్ అయితే రాసుకోండి. ఓకేనా? మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది. మీకు అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం లేదు, కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసుకున్నాను అనుకోండి వచ్చేస్తుంది. ఓకే, సో చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బెటా.